ఏమన్నా విచిత్రం జరిగితే బ్రహ్మంగారు అప్పుడే చెప్పిండు అని అంటారు. అంటే ఆయన చెప్పినవి కూడా చాలా వరకు జరిగినాయి. కానీ ఆ బ్రహ్మంగారి దివ్య దృష్టితో అందని విచిత్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనోళ్ళకు ముందే నమ్మకాలు ఎక్కువ. ఇక అసొంటిది ఇంకేమైనా ఎరైటీగా కనిపిస్తే ఎట్లుంటది? ఇట్లుంటది. ఓష్ని చిత్రం పాడో యాప మొలక గట్ల తిరగబట్టే గాలి వస్తే కొమ్మలు ఊగాలే, మరి మొలకెందుకు గుండ్రగా తిరుగుతున్నట్టు? ఇగే ఉన్నది, యాప మొలక తిరుగుతున్నది రో అని చెవుల పడే వరకు దేవుని మాయ అని జర్ర సేపట్లనే పూజలు పురస్కారాలు సురువైనాయి. పసుపు కుంకుమ జల్లి ధూపదీప నైవేద్యాలు పెట్టిర్రు. కొందరైతే శిగాలు కూడా ఊగిండ్రు దేవుని మాయ అని. గుడి కట్టుడు ఒక్కటే తక్కువ అనుకోరాదుర్రి. కరీంనగర్ జిల్లా సిరిసిల్లాల గీ అన్నోళ్ళింట్ల యాప చెట్టు కింద ఈ మొలకలు మొలిచినాయి. మంచిగింత పాది వేసి పెట్టిండు. నిన్న పొద్దాంక 2-3 చెట్లు గిట్ల గిర్ర తిరిగా అయిపోయినాయి. ఈ ముచ్చట భూమి జాగల గురించి బగ్గ తెలిసిన సర్కార్ సార్ల చెవిలేస్తే గప్పుడు చెప్పిండ్రు అసలు కథ. భూమి వదలుండి చుట్టూ ఉష్కే నడిమిట్ల మట్టి ఉన్న జాగల మొలకలు నాటినా లేకుంటే దగ్గర పట్ల వాగులున్నా గిట్ల జరుగుతాయట. ఇదే నిజం కావచ్చు. ఎందుకంటే సిరిసిల్ల పక్క పొంటి మానేరు వాగు ఉంటది. ఏం జనమో ఏమో జర్రంతరన్న ఆలోచన చెయ్యరు.